నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ అనేది జంతర్ మంతర్ దగ్గర ఎంత విధ్వంసాన్ని సృష్టించిందో ఇప్పుడు తెలంగాణలో అలాగే ఇండియన్ పార్టీ అనేది ఒకటి స్థాపనలోకి రాగబోతుంది. తెలంగాణ ఎన్నికల్లోకి ఇదొక పార్టీగా ఆవిర్భావం చెందబోతుంది అంటూ కూడా మనకి ఇప్పటికే న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అయితే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇండ్రేన్ తాగినా బావిలో దూకినా కూడా పోస్టులు పెంపు అనేది జరగదు అని అనేసి ఆయన చెప్పిన ఆ ఒక్క మాటతోని ఈ పార్టీ ఆవిర్భావం జరుగుతుంది అంటూ కూడా కొంతమంది ఈ న్యూస్ని సర్క్యులేట్ చేస్తున్నారు. అసలు దీనిపై నిజంగానే ఇది ఎంతవరకు వాస్తవమయ్యే అవకాశం కనిపిస్తుంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఇలా పార్టీ అనేది పెట్టాలి అంటే ప్రతి ఒక్కరికి పెట్టే అవకాశం అనేది ఉంటుందంటారు నిజంగానే? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామమ్మా. రాజ్యాంగం ప్రకారం ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలంటే రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో సాధారణంగా ఏముంటుంటే రూల్స్, రెగ్యులేషన్స్, నిబంధనలు, బాధ్యతలు, హక్కులు అనేది ఒక రూల్స్ ఫ్రేమ్ అవుతాయి. కానీ ఇవాళ మనం సోషల్ మీడియాలో ఉన్నాం, జంజీ యుగంలో ఉన్నాము, ఏఐ యుగంలో ఉన్నాం. ఈ సోషల్ మీడియా యుగంలో ఏంటంటే 140 కోట్ల జనాభా ఉంది కదమ్మా మనకి. 140 కోట్ల కాక్రోచ్ పార్టీలు పెట్టుకోవచ్చు. ఆ ప్రొవిజన్ ఉంది. ఎవరు ఏదైనా పార్టీ పెట్టుకోవచ్చు. ఏముంది, పొద్దున పెట్టుకుంటే మధ్యాహ్నం అయిపోతుంది. ఇంకా రాబోయే రోజులు ఎన్ని చూస్తామో, నక్కల పార్టీలు, కుక్కల పార్టీలు, పశువుల పార్టీలు, ఆ పార్టీలు, ఈ పార్టీలు, పందుల పార్టీలు ఏవో వస్తాయి. ఎందుకంటే డెమోక్రసీ ఏమన్నంటే మనం డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి. కాకపోతే ఏంటంటే కాక్రోచ్ పార్టీ ఒక వ్యంగ్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఒక దానిపైన ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, ఒక జర్నలిస్ట్ పెట్టినటువంటి కార్యక్రమం. ఆయన పెట్టిన ఆ పోస్ట్ పెట్టినప్పుడు అది ఇంత దూరం వస్తుందని ఆయన కూడా తెలియకపోవచ్చు. కాకపోతే నీట్ అనేది ఒక సమస్య, పేపర్ లీకేజ్ అని ప్రధాన సమస్య కాబట్టి కేంద్రం కూడా గుర్తించింది. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే దాన్ని గుర్తించి సిబిఐ కేసు బుక్ చేశాడు. ఎఫ్ఐఆర్ బుక్ ఎవరు చేశారు? ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క కంప్లైంట్ ద్వారా సిబిఐ కేసు బుక్ అయింది. 18 మందిని అరెస్ట్ చేశారు, ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు, మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ మొట్టమొదటిసారి దేశ చరిత్రలో 40 రోజుల్లో మళ్ళీ ఎగ్జామ్ పెట్టి 22 లక్షల మందికి ఎగ్జామ్ పెట్టి దేశవ్యాప్తంగా హెలికాప్టర్ను కూడా వాడి ఎగ్జామ్ పెట్టి ఎక్కడ ప్రాబ్లం రాకుండా చూసుకొని అదే ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పటికీ కూడా ఒక నైతిక బాధ్యత కారణంగా ఆయన రాజీనామా చేశారు. ఈ కాక్రోచ్ పార్టీ అది పార్టీ కాదు, సోషల్ మీడియా పార్టీగా చూడాలి. దాన్ని ఒక నిరసన కార్యక్రమం తీసుకొచ్చి ఆ లాస్ట్ డే వరకు నిరసన చెప్పి చలో పార్లమెంట్ ద్వారా కొంత హింసాత్మక సంఘటనలు జరిగినాయి. వాళ్ళు విద్యార్థులే గారు, హింసకు పాల్పడే వాళ్ళు ఎవరు విద్యార్థులు కారని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దాన్ని అడ్డం పెట్టుకొని మీరు అన్నట్టే తెలంగాణలో కూడా ఎన్నో రకాల పార్టీలు రావచ్చు. ఈరోజు ఇండియన్ పార్టీ రావచ్చు, ఇంకో పార్టీ రావచ్చు, ఇంకో తాగుబోతుల పార్టీ కూడా రావచ్చు. తాగుబోతుల పార్టీ కూడా వాళ్ళకు కూడా హక్కులు. తాగుబోతుల పార్టీ ఏమంటే ఎక్సైజ్ కన్జ్యూమర్స్ వాళ్ళు చెప్పుకుంటారమ్మా, మీకు గుర్తుందో లేదో, ఎక్సైజ్ కన్జ్యూమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆయన పెట్టుకున్నాడు. ఆయన వాయిస్ ఏంది తెలుసా? మేము మొత్తం మా రక్తం దారబోసి ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లతో మేము తాగితే కదా ప్రభుత్వం నడిచేది. మేము 60,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం, మాకు సంక్షేమం ఎక్కడుంది అని రేపు ఎక్సైజ్ కన్స్యూమర్ పార్టీ కూడా అడుగుతుంది. సో ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే దీని వెనకాల రాజకీయాలు ఉండొద్దు. మేము కోరేది ఏంటంటే నీటి వెనకాల రాజకీయాలు వద్దు. నీటి విద్యార్థులు వాళ్ళ డెఫినెట్గా వాళ్ళ జెన్యూన్ డిమాండ్ కేంద్రం పరిష్కరించింది, భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటుంది. నీటి విద్యార్థులను అడ్డబెట్టుకొని రాజకీయాలు చేసి హింసను ప్రేరేపించి అసలు నీటికి ఆర్టికల్ 370కి ఏం సంబంధం అమ్మా? నీటికి ఆజాద్ కాశ్మీర్కి ఏం సంబంధం? నీటికి అల్లాకి ఏం సంబంధం? నీటికి శ్రీరామునికి ఏం సంబంధం? నీటికి సీతకి ఏం సంబంధం? నీటికి దేశంకి ఏం సంబంధం? నీటికి నేపాల్కి, బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి ఏం సంబంధం? ఎవరున్నారు ఆ నీటిలో? నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు 17 ఇయర్స్ పిల్లలు అమ్మ, బాగా గుర్తుపెట్టుకోవాలి. 18 ఇయర్స్ పిల్లలు ఆర్ 17 ఇయర్స్ పిల్లలు. వాళ్ళు ఉంటే వాళ్ళు ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఉండాలి. అవుట్ సైడర్స్ 30 ఏళ్ళు దాటినాడు, 40 ఏళ్ళు దాటినాడు, కత్తులు కరాటలు పట్టుకొని, బాంబులు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని వాళ్ళ ఉద్యమంలో పాల్గొంటే వాళ్ళు నీటి విద్యార్థులు అవుతారమ్మా. ఈ దేశంలో కుట్ర జరుగుతూ ఉంది. బలమైనటువంటి నాయకుడు ఈ దేశానికి వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో, నేను ఒక బీజేపీ అని చెప్పట్లేదు, ఇందిరాగాంధీ బలంగా ఉన్నప్పుడు విదేశీ శక్తులు ఆమెను అంతం చేయడానికి చూసినాయి. ఇవాళ మోడీ గారు ప్రపంచంలో ఒక బలమైన నాయకుడు కాబట్టి దేశంలో దొంగలతో కొంతమంది కలిసి, విదేశీ శక్తులు కలిసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, పార్లమెంట్లో మీద దాడి చేయాలి, హింసను ప్రేరేపించాలి, ఈ దేశం ముక్కలు కావాలని కోరుకునే వాళ్ళ కుట్ర ఇది.
కాబట్టి దేశంలో ప్రజలు విజ్ఞులు, ప్రజలకు అన్నీ తెలుసు. ఇలాంటి ఈ సోషల్ మీడియా వచ్చే వార్తలను పట్టుకొని రోజు ఉద్యమాలు జరగవు. కేంద్ర ప్రభుత్వం చాలా గొప్పగా స్పందించింది, ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేసింది. భవిష్యత్తులో ఎలాంటి పేపర్ లీకేజ్ జరగకుండా ప్రధానమంత్రి గారే ముందుకు వచ్చి స్వయంగా హామీ ఇచ్చడం జరిగింది. ఇవాళ ఎండ్రిన్ పార్టీలు పుట్టవచ్చు, ఇంకో పార్టీలు ఎన్ని పుట్టినా ఆ సమస్య పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ఉంటే సమస్య పరిష్కరించే ప్రయత్నం జరగాలమ్మా. చివరికి ఒక్క ప్రశ్న సార్, ఇప్పుడు సిజేపీ పార్టీ వ్యక్తులు ఎవరైతే మెయిన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన నైట్ 5-స్టార్ హోటల్లో పార్టీ చేసుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో మీద సోషల్ మీడియాలో అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా దేనికోసం ఈ పోరాటం స్టార్ట్ చేశారు? ఎక్కడ వరకు వెళ్ళిందంటారు? ఇప్పుడు కాక్రోచ్లు ఎక్కడైనా ఉంటాయి కదమ్మా, మురికి కాలువలలో ఉంటాయి, మన ఇళ్లలో ఉంటాయి, 5-స్టార్ హోటల్లో కూడా ఉన్నారు కాక్రోచ్లు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ కాక్రోచ్లకి ఎవరు ఫండ్ చేస్తున్నారు, ఎవరు దావతులు ఇస్తున్నారు, ఎవరు రాత్రి 1 గంట వరకు 3 గంటల వరకు దావతులు చేసుకునే వెసులుబాటు ఎవరు ఇచ్చారు, ఫండ్స్ ఎవరు ఇచ్చారో ఎంక్వైరీ జరుగుతుంది. తప్పకుండా అదే చెప్తున్నా, ఈ ఉద్యమాల వెనుక, దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఉద్యమాల వెనుక ఎవరున్నారని ఆరాధిస్తూ కేంద్రం తప్పకుండా స్పందిస్తుంది.